కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదన ఇరాన్ చేసినటువంటి డ్రోన్ ప్లస్ మిసైల్ దాడి, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఎక్కించేటటువంటి ట్యాంకర్స్ మీదన చేసేంతో దాడి, అది కాస్త పెను విస్ఫోటనం సంభవించినటువంటి విషయం తెలిసిందే. అది ఇప్పుడు ఓపెన్గా ఆ విజువల్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. దారుణమైనటువంటి సిచ్యుయేషన్ని ఫేస్ చేసింది కువైట్. ఇంకా అంటే 48 గంటలు దాటినా మంటలు తగలబడతానే ఉన్నాయి. ఇంకా అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పక్కన ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు కంట్రోల్ చేయడానికి. ప్రయాణికులందరినీ కూడా ఆపేశారు. ప్రస్తుతం విమానాల రాకపోకలు నిలుపు చేశారు. ప్రయాణికులందరినీ కూడా టూర్లు క్యాన్సిల్ చేసుకోమన్నారు. బట్ అక్కడ ప్రమాదం అయితే కంటిన్యూ అవుతుంది. అదే కువైట్కి ఆగ్రహం వచ్చింది. కువైట్ తాజాగా ఇరాన్కి సంబంధించినటువంటి రాయబార కార్యాలయం వాళ్ళని పిలిచి సమన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎందుకు మా మీద దాడి చేస్తున్నారని.